హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒకే సమాధానం రాసే కొన్ని ప్రశ్నలను ఈరోజు మనం చర్చించుకుందాం. మొదటి ప్రశ్న, ద్రోణార్జునుల గురు శిష్య సంబంధాన్ని చర్చించండి అని అడిగినా, లేదా విద్యా లక్ష్యం పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని వ్రాయండి అని అడిగినా దీని యొక్క సమాధానం విద్యా లక్ష్యం పాఠ్యభాగం యొక్క సారాంశం రాస్తే సరిపోతుంది. అదేవిధంగా రెండవ ప్రశ్న, ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు, లేదా 7వ పద్యంలోని భావము అంటే ధనపతితో దరిద్రుని పద్యం యొక్క భావం రాయమని అడిగినా కూడా మన యొక్క సమాధానము 7వ పద్యములోని భావాన్ని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము చదివినట్టయితే మనకి టైం సేవ్ అవుతుంది, అందులోనూ బాగా గుర్తుంటాయి, మార్కులు కూడా మంచి మార్కులు 99 మార్కులను చాలా ఈజీగా చాలా సులభంగా మనము సాధించవచ్చును. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రెండవ పాఠమైన పద్యభాగంలోని రెండవ పాఠంలో ప్రశ్న ఎన్ని విధాలుగా అడిగినా మన సమాధానం ఒక్కటే విధంగా రాసే 2 ప్రశ్నలను మనం ఈరోజు చర్చించుకుందాం. మొదటి ప్రశ్న, శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి ఏ విధంగా గౌరవించాడో వివరించండి అని అడిగినా, లేదా మిత్రధర్మం పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని వివరించండి అని అడిగినా దీని యొక్క సమాధానం మనం రాయాల్సింది మిత్రధర్మం పాఠ్యభాగం యొక్క సారాంశం రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 3వ పాఠంలోనివి కూడా ఈరోజు చర్చించుకుందాం. 3వ పాఠము శతకసుధ. ఇందులో సజ్జనుడి మాట తీరును తెలపండి అని అడిగితే మనం రాయాల్సింది పలుమరు సజ్జనుండు పద్యం యొక్క భావాన్ని రాస్తే సరిపోతుంది. అంటే మనం ఈ పాఠంలో ముఖ్యంగా భావాలని పద్యాలని బాగా నేర్చుకుంటే మనకి ఈజీగా ప్రశ్నలు వచ్చేస్తాయి, 3 మార్కుల ప్రశ్నలు వచ్చేస్తాయి, పద్యం కూడా వచ్చేస్తుంది. రెండవ ప్రశ్న, అధమ మధ్యమ ఉత్తములను కొలిచే వారి స్థితి ఎలా ఉంటుందని కవి వర్ణించాడు. దీని యొక్క ఆన్సర్ని మనము నీరము తప్తలోహమున నిలిచిన యనామకమై అనే పద్యం యొక్క భావాన్ని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము ప్రిపేర్ అయినట్టయితే పరీక్షల్లో మంచి మార్కులు అనగా 99 మార్కులను ఈజీగా మనం సాధింపవచ్చును. ఇప్పుడు 4వ పాఠం యొక్క పాఠంలోని ప్రశ్న ఎన్ని విధాలుగా అడిగినా మన సమాధానం ఒకే విధంగా రాసే కొన్ని ప్రశ్నలను మనం చర్చించుకుందాం. అచలం పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి అని అడిగినా, మనుషులు ఎందుకు భ్రమలో మునుగుతున్నారు అని అడిగినా, ఆగం కాకుండా జీవించాలంటే ఏమి చేయాలని అడిగినా, గురుతత్వం వివరించండి అని అడిగినా, దేహతత్వం గురించి ఇద్దాసు ఏమని వ్యాఖ్యానించాడు అని అడిగినా, ఏ విధంగా అడిగినా కూడా మన యొక్క సమాధానము అచలం పాఠ్యభాగంలోని సారాంశాన్ని రాస్తే సరిపోతుంది. కానీ ఈ సారాంశాన్ని మనము ఏ విధంగా రాయాలంటే వాళ్ళు ఎన్ని మార్కులకు అడుగుతున్నారు అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అన్ని మార్కులకి సంబంధించింది రాస్తేనే మనకి పని తొందరగా అవుతుంది, మార్కులు కూడా చాలా మంచిగా వస్తాయి. 5వ పాఠము నా పేరు ప్రజాకోటి. ఈ పాఠంలో కూడా మనము ప్రశ్నలు ఎన్ని విధాలుగా అడిగినా మన యొక్క సమాధానం ఒకే విధంగా ఉండాలి. ప్రశ్నను చూద్దామా. నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియజేయండి అని అడిగిన, అహింస ఆవశ్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి అని అడిగిన, యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి అని అడిగిన మన యొక్క సమాధానం ఈ పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని రాస్తే సరిపోతుంది. 6వ పాఠము మహేక. ఇందులోనివి కూడా నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, మహేక పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి అని అడిగిన, మహేక కవితలోని కవి ఆశయాన్ని విశ్లేషించండి అని అడిగిన,
మహేకాలోని ఐక్యమత్య భావనలను వివరించండి అని అడిగిన మన యొక్క జవాబు పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని రాస్తే సరిపోతుంది.